వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ అండి. నా పేరు లక్ష్మి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దీంట్లో ఫస్ట్ వీడియో నేను స్వీట్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి నేను రవ్వ ప్రసాదం సెలెక్ట్ చేసుకున్నానండి. దీంట్లో కొన్ని టిప్స్ చెప్తూ నేను ఈ వీడియో చేస్తున్నాను. సో చివరి వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఈ రవ్వ ప్రసాదానికి 1 కప్పు రవ్వ, 1 కప్పు షుగర్. ఇక్కడ నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రవ్వ ప్రసాదానికి నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే రవ్వ ప్రసాదం అంత టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 4 స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకున్నాను. ఇక్కడ 2 కప్స్ ఏమో మిల్క్ తీసుకున్నాను అండ్ డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు ఇది తయారు చేసే విధానం చూద్దామండి. ఫస్ట్గా ఒక పాన్ తీసుకున్నాము, స్టవ్ ఆన్ చేసుకుందాం. దాంట్లో ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా కరిగిన తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నామండి. ఇలా దూరగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి ఇవన్నీ తీసేసుకోవాలండి. ఇప్పుడు అదే బాణంలోని 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదండి, ఈ రవ్వను యాడ్ చేసుకుందాం. ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యే వరకు దీన్ని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు పాలు తీసుకోవాలండి. ఇదే బాణంలో పాలు తీసుకుంటాను. 1 కప్పు రవ్వకి 2 కప్పులు పాలు తీసుకున్నానండి అండ్ 2 కప్పులు వాటర్ తీసుకున్నాను నేను. ఇక్కడ కప్పుకి 2 కప్పులు పాలు సరిపోతాయి అని అనుకుంటారు అందరూ, కానీ సరిపోవండి. ఎందుకంటే అది మనం రవ్వ వేయంగానే చిక్కబడిపోతుంది. అలా అవ్వటం వల్ల డ్రైగా అయిపోతుందండి. ఇది ఇలా డ్రైగా కాకుండా కొంచెం లూజ్గా ఉంటేనే ఎవరైనా ఇష్టపడతారు. తినడానికి బాగుంటుంది అండ్ చూడటానికి కూడా బాగుంటుంది. అందుకని నేను 4 కప్పులు తీసుకున్నాను. అది 2 కప్పులు పాలు, 2 కప్పులు వాటర్ తీసుకున్నానండి. ఇది కొంచెం మరిగిన తర్వాత దీంట్లో ఇక్కడ మీకు టిప్ అని చెప్పాను కదా, అదేంటో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ మీకు టిప్ అని చెప్పాను కదండి స్టార్టింగ్లో, అది ఏంటి అని అంటే, రవ్వ ప్రసాదం చేసేటప్పుడు నార్మల్గా అందరూ పాలల్లో షుగర్ యాడ్ చేస్తారు. పాలు మరిగిన తర్వాత షుగర్ కూడా కరిగిన తర్వాత రవ్వ యాడ్ చేసుకుంటారండి. అలాంటప్పుడు రవ్వ యాడ్ చేసేటప్పుడు మనం ఫ్లో మిస్ అయ్యామని అంటే అది ఉండకట్టేస్తుంది, సరిగ్గా రాదు. సో దానికి టిప్ ఏంటి అని అంటే, ఇలాగా వేపి ఒక ప్లేట్లోకి తీసుకున్న రవ్వలో మనం ఏదైతే షుగర్ తీసుకుంటున్నామో ఆ కప్పు షుగర్ని యాడ్ చేయాలండి. యాడ్ చేసి రెండింటిని బాగా మిక్స్ చేసేయాలి. మొత్తం కలిసే వరకు మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఏంటంటే, ఇప్పుడు మనం పాలల్లో వేసిన తర్వాత అసలు ఉండకట్టడం అనేది జరగదండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా చాలా చక్కగా వస్తుంది. స్ట్రక్చర్ కూడా చాలా నీట్గా వస్తుంది, ఎక్కడ మిస్ కాకుండా. ఈ టిప్ని ఫాలో చేయండి, నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఇలాగ పాలు వేసిన తర్వాత ఇవి కొంచెం పొంగొచ్చే వరకు మరిగించుకోవాలండి. ఇలా కలుపుతూ ఉంటే మీకు పొంగేటప్పుడు బయటకు పొంగుకోకుండా ఉంటాయి. కొంచెం పెట్టుకుని, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం కాగబెట్టిన పాలు తీసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఇది మరిగించడానికి తీసుకునే అవసరం లేదు. కొంచెం పొంగు రాగానే దాంట్లో మనం రవ్వ యాడ్ చేసుకోవచ్చు. పాలు బాగా కాగిపోయాయండి. ఇలా కాగిపోయిన తర్వాత వెంటనే మనం ఈ రవ్వని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మనం కలుపుకుంటా రవ్వ యాడ్ చేసుకున్నా సరే మనకి ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా వస్తుందండి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచాలండి. 2 నిమిషాలు ఉంచిన తర్వాత రవ్వ అనేది కొంచెం ఉడుకుతుంది. ఇలాగ మధ్య మధ్యలో ఒకసారి తీసి కలపండి. కొంచెం రవ్వ ఉడికిన తర్వాత కొంచెం చిక్కబడిందండి. ఈ టైంలో మనం ఏంటంటే ఇంకా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఇంతకంటే చిక్కగా అయిపోతే బాగుండదండి, డ్రైగా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇది దగ్గరికి అయ్యిందండి. దీనికి నేను ఇలాచీ పౌడరు 3 స్పూన్స్ యాడ్ చేస్తాను. నేను దీంట్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటానండి. 3 స్పూన్స్ వేసాను. ఇది ఏంటంటే మీకు ఇందాక ఇంగ్రీడియంట్స్లో నేను ఇది చూపించలేదు. నేను ఇది ఉడికే గ్యాప్లో నేను ఇలాచీ పౌడర్ ప్రిపేర్ చేశాను. ఇలాచీ పౌడర్ ఇది అయిన తర్వాత కొంచెం కలుపుకోవాలండి ఆ టీటును. ఇప్పుడు నేను
నెయ్యి యాడ్ చేస్తున్నానండి. ఈ రవ్వ ప్రసాదానికి పాలు పల్చగా ఉన్నా పర్వాలేదు, చిక్కగా ఉన్నా పర్వాలేదండి, ప్రాబ్లం ఉండదు. కానీ ఈ రవ్వకి టేస్ట్ మొత్తం తెచ్చేది నెయ్యి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ ప్రసాదం అంత టేస్టీగా ఉంటుందండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పాలు తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ నెయ్యి మాత్రం తక్కువ రాకుండా చూసుకోండి. అప్పుడే మనం అనుకున్న టేస్ట్ అనేది వస్తుంది. ఇంతకంటే ఇంకా జారుగా ఉంటే బాగుంటుందండి, ఎందుకంటే ఇది చల్లగా అయ్యేసరికి గట్టిగా అయిపోతుంది. సో ప్రసాదం రెడీ అయిపోయిందండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుందాం.